హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ మరియు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కంపేర్ అయితే చేస్తున్నాం భయ్య. ఇంకా ఎందుకు ఇలా కంపేర్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో త్రిబుల్ మూవీ అయితే వచ్చింది రాజమౌళి గారి డైరెక్షన్లో. అయితే ఆ మూవీలో ఎవరి తోపో అనేది మాత్రం మనం అయితే చెప్పలేము. అలా వాళ్ళిద్దరి యాక్టింగ్ అయితే ఉంటుంది. ఆ మూవీతో వాళ్ళకనమాట ప్యాన్ ఇండియా ఇమేజ్ అయితే వచ్చింది. అయితే భయ్య, ఆ మూవీలో ఎవరు యాక్టింగ్ బాగా చేశారు అనేది మనం చెప్పలేము. దాని కారణంగా ఇప్పుడు సెపరేట్ మూవీ అయితే తీస్తున్నారు. అయితే ఈ మూవీలో డైరెక్టర్స్ ఎంత తోపు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్, యాక్టర్స్, విలన్స్ అందరిదనమాట ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం. ఫస్ట్ అనమాట రామ్ చరణ్ అన్నకి మరియు మన ఎన్టీఆర్ అన్నకి అనమాట ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఫ్యాన్ ఫాలోయింగ్ ఫస్ట్ అనమాట. ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే భయ్య చెప్పాలంటే ఎన్టీఆర్ అన్నకు జర తక్కువే ఉందని చెప్పాలి. అయితే ఎందుకు అలా తక్కువ ఉందంటే, ఆయనకు ఉన్నారు, కాకపోతే ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ అందరూ అనమాట ఉంటే చాలా బాగుండేది. కానీ అనమాట వాళ్ళ మధ్య వాళ్ళ కొద్దిగా గొడవలు ఉన్నాయి. దాని కారణంగా వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ అన్నకు సపోర్ట్ చేయరు. దాని కారణంగా ఎన్టీఆర్ అన్నకి కొద్దిగా తక్కువే. ఇప్పుడు రామ్ చరణ్ అనుకన్నా మెగా ఫ్యామిలీలో అసలు ఇప్పుడు మన చిరంజీవి గారి ఫ్యాన్స్, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనమాట గ్లోబల్ ఇమేజ్ అయితే వచ్చింది. అలాగనమాట రామ్ చరణ్ గారికి ఒక మెట్ అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా అయితే ఉంది భయ్య. తర్వాత ఇప్పుడు డ్యాన్స్ విషయానికి అయితే వద్దాం. ఇప్పుడు డ్యాన్స్ అనమాట మన ఎన్టీఆర్ అన్నది గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అనమాట ఎవరైనా సరే, ఏ హీరో అయినా సరే డ్యాన్స్ చూస్తే అనమాట ఒక 1 వీక్ అలా అయితే చేస్తారంట. అయితే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ స్టెప్ వేయగలుగుతారు. కానీ మన ఎన్టీఆర్ అన్న అలా కాదంట. చూసిన అటు ఇటు 2 నిమిషాలు నేర్చుకుంటాడంట మన ఎన్టీఆర్ అన్న. అలాంటి ఇమేజ్ అనమాట మన ఎన్టీఆర్ అన్న అయితే ఉంది చెప్పాలంటే. దాని తర్వాత రామ్ చరణ్కి అనమాట, రామ్ చరణ్ గారు కూడా డ్యాన్స్ బాగానే చేస్తారు, కానీ మరీ ఇలా అయితే చేయలేరు. ఈ విషయంలో మన ఎన్టీఆర్ అనే కొద్దిగా బెటరు. అలాగే అనమాట ఇప్పుడు ప్యాన్ ఇండియా ఇమేజ్ అనమాట ఎక్కువ ఎవరికి ఇమేజ్ ఉందనేది మాట్లాడుకుందాం ఈ ఇండియాలో. ఫస్ట్ అనమాట ఇప్పుడు రామ్ చరణ్ అన్నకనమాట బాలీవుడ్లో అనమాట ఇప్పుడు దాకా ట్రోల్ చేశారు చెప్పాలంటే. అలాగే అనమాట ఆయన చిరుత మూవీతో అయితే ఎంటర్ అయ్యారు. దాదాపు 25 ఇయర్స్ అబో దాని తర్వాత ఎంటర్ అయ్యారు. కానీ మన ఎన్టీఆర్ అన్న అలా కాదు. ఎప్పుడు అనమాట అంటే 19 ఇయర్స్ ఓల్డ్ అనమాట మన ఎన్టీఆర్ అన్న అయితే జాయిన్ అయిపోయారు సినిమా ఇండస్ట్రీలో. దాని కారణంగా ఎన్టీఆర్ అన్నకి ఓల్డ్ వైడ్ కూడా కొద్దిగా ఇమేజ్ అయితే ఉంది. ఇప్పుడు మూవీ డైరెక్టర్ విషయానికి అయితే ఫస్ట్ అయితే వద్దాం భయ్య. మూవీ డైరెక్టర్ అనమాట ఇప్పుడు ఆచార్య మూవీ తీసి కొరటాల శివ గారు దెబ్బయ్యారు. ఈయన కూడా ఫ్లాప్లోనే ఉన్నారు. ఇప్పుడు మన రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ ఉందిగా, గేమ్ చేంజర్ మూవీ తీసిన డైరెక్టర్ అనమాట శంకర్ గారు. ఆయన అనమాట ఇప్పుడు ఐ మూవీ తీశారు. అలాగే అనమాట రోబో 2.0 తీశారు. దాని తర్వాత వచ్చిన ఇప్పుడు ఇండియన్ 2 మూవీ, ఇవి కూడా భారీ ఫ్లాప్లు అయితే ఉన్నాయి. డైరెక్టర్స్లో ఇద్దరు అనమాట ఈక్వల్ అయితే ఉన్నారు. ఎవరు బెటరో కామెంట్ చేయండి. అయితే దాని తర్వాత ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి అయితే వద్దాం భయ్య. మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి అనమాట తమన్. అలాగే అనమాట మన ఎన్టీఆర్ అనే దేవరా మూవీకి ఈ అనిరుద్. చెప్పాలంటే ఇద్దరు బెటర్స్ అనమాట. ఇద్దరిలో కంపేర్ చేయడం చాలా కష్టం. ఇక ఇది కూడా మేము మీ దగ్గర వదిలిస్తున్నా, ఎవరు మంచోళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడు అనమాట విలన్స్ విషయానికి అయితే వద్దాం భయ్య. విలన్స్ విషయానికి వస్తే ఇప్పుడు దేవరా మూవీకి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అనమాట దేవరా మూవీలో సైఫ్ అలీ ఖాన్ ఒకరున్నారు భయ్య. అలాగే అనమాట దసరా మూవీ విలన్ ఉన్నారుగా, ఆయన పేరు కొద్దిగా గుర్తు రావట్లేదు, ఆయన కూడా ఉన్నారు. అదే కాకుండా బాబీ డియోల్ గారు కూడా ఉన్నారు. వీళ్ళు అనమాట బాలీవుడ్లో మంచి ఇమేజ్ ఉన్న విలన్స్ మరియు హీరోలే. బాలీవుడ్లో హీరోగా అయితే వాళ్ళైతే యాక్ట్ చేశారు. ఈ మూవీలో అనమాట విలన్గా అయితే వస్తున్నారు. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ విలన్ అయితే చూద్దాం. ఎస్జే సూర్య గారు తమిళనాడులో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఆయనకి భారీ మార్కెటింగే ఉంది అక్కడైతే. దాని కారణంగా విలన్స్ అనమాట ఇప్పుడు అంత చూసుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీ గొప్పదా మరియు ఈ తమిళనాడు ఇండస్ట్రీ గొప్పదా అని చెప్తే బాలీవుడ్ వాళ్ళ దగ్గర ఎక్కువ మనుషులు ఉంటారు. అక్కడే కొద్దిగా ఇండస్ట్రీ పెద్దది. దాని తర్వాత భయ్య ఇప్పుడు హీరోయిన్స్ విషయానికి అయితే అవుతాం. ఈ మూవీస్లో అనమాట హీరోయిన్స్ చూసుకుందాం. ఫస్ట్ అనమాట దేవరా మూవీలో హీరోయిన్ అనమాట ఇప్పుడు శ్రీదేవి కూతురు ఉంది కదా జాన్వీ కపూర్, అంటే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అనమాట. ఇప్పుడు తను కొద్దిగా నేచురల్ క్రష్ అయితే అయింది భయ్య. ఆ కొత్త లుక్స్ కొద్దిగా అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ అయితే ఉన్నారు. డబుల్ రోల్ కదా, ఈ మూవీలో డబుల్ రోల్, ఈ మూవీలో డబుల్ రోలే. ఫస్ట్ అనమాట ఇప్పుడు హీరోయిన్స్ మాట్లాడుకుందాం, తర్వాత డబుల్ రోల్ మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవరా మూవీలో జాన్వీ కపూర్, అలాగే గేమ్ చేంజర్ మూవీలో అనమాట కైరా అద్వానీ మరియు అంజలి, ఇద్దరు హీరోయిన్లు అయితే ఉన్నారు. దాని కారణంగా ఎవరికి ఎక్కువ
క్రష్ ఉందో మరియు ఎక్కువ ఫాలోయింగ్ ఉందో మీరే చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా అనమాట కైరా అద్వానికి మ్యారేజ్ అయింది. దానికి వల్ల అనమాట ఆమె కొద్దిగా బయటైతే రావట్లేదు. ఈ మూవీతో చెప్పొచ్చు. అయితే దాని తర్వాత ఇప్పుడు డబుల్ రోల్ విషయానికి అయితే వద్దాం భయ్య. డబుల్ రోల్‌లో దీంట్లో తండ్రి కొడుకులు అయ్యుంటారో అదే కొద్దిగా క్లారిటీ లేదు. మన రామ్ చరణ్ అన్న మూవీలో చూసుకుందాం ఇప్పుడు. అంటే దేవరా మూవీలో ఈ విధంగా అయితే ఉంటారు. రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీలో తండ్రి కొడుకులు భయ్య. తండ్రి కొడుకులే పక్కాగా. ఇప్పుడు ఈ డబుల్ రోల్స్ అసలు ఏ విధంగా అంటే వీళ్ళనమాట వీళ్ళ స్టోరీ ఎలా ఉంటుందంటే ఇక సముద్రం మధ్యలో అనమాట ఒక కొత్త రకమైన ఐడియాతో అయితే ఈ మూవీ అయితే వస్తుంది. సముద్రం మధ్యలో దొంగతనం మరియు డ్రగ్స్ డీలింగ్ అలాంటిది. ఈ మూవీలో స్టోరీ అనమాట కొద్దిగా మనకు తెలిసిన స్టోరీ లాగే ఉంటుంది. అంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ తండ్రి ఏమో అనమాట రాజకీయ నాయకుడు, అలాగే కొడుకు అనమాట ఐఏఎస్ ఆఫీసర్. దాని కారణంగా ఈ రాజకీయాలు కొద్దిగా కమర్షియల్ మూవీయే కొద్దిగా డిఫరెంట్గా అనమాట ట్రై చేశారనమాట దీంట్లో. అయితే ఈ మూవీలో కొద్దిగా డిఫరెంట్ యాంగిల్సే ఉన్నాయి. కొద్దిగా కమర్షియల్ మూవీ కాబట్టి కొద్దిగా తక్కువ స్టోరీ దీనికైతే ఉందని చెప్పాలి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ. నాకు ఈ రెండింటిలో మూవీ ఏదంటే నాకు ఎక్కువ చూడాల్సిందనమాట కమర్షియల్ మూవీయే నేను చూస్తూ ఉంటా. ఇలాంటి యాక్షన్ సీన్స్ మూవీస్ అనమాట నేను ఎక్కువ చూడను. దాని కారణంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నేను కొద్దిగా చూడాలని అనుకున్నాను. ఇప్పుడు సాంగ్స్ విషయానికి అయితే వద్దాం భయ్య. సాంగ్స్ విషయానికి ఇంకా సాంగ్స్ అనమాట చెప్పాలంటే గేమ్ చేంజర్ మూవీలోంచి ఒక సాంగ్ వచ్చింది. అది ఎంత ట్రెండింగ్ అయిందో మనకు అందరికీ తెలుసు, ఎంత వైరల్ అయిందో అది కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అన్న దేవరా మూవీలోంచి భయ్య వచ్చిన సాంగ్స్ ఇప్పుడు అనమాట 3 సాంగ్స్ అయితే వచ్చాయి. అసలు చెప్పే పని లేకుండా అనమాట ఆ సాంగ్స్ ఎంత వైరల్ అయ్యాయో యూట్యూబ్నే వణుకు పెట్టించాయి. అలాంటి సాంగ్స్ అయితే వచ్చాయి దేవరా మూవీ నుంచి. దాని తర్వాత ఇప్పుడు పోస్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. 2 మూవీస్ అనమాట ఇంచుమించు ఒకే టైం దాదాపు 3 ఇయర్స్ దాకా అనమాట స్టార్ట్ అయ్యాయి. అయితే గేమ్ చేంజర్ మూవీలోంచి అనమాట ఒక 7 పోస్టర్లు అయితే వచ్చాయి. కానీ ఆ పోస్టర్ అనమాట చాలామంది మర్చిపోయారు. ఎందుకంటే చాలా రోజులు అయింది, అసలు హైప్ పెంచట్లేదు. కానీ ఇప్పుడు అనమాట దేవరా మూవీ నుంచి పోస్టర్తో అనమాట మూవీని హైప్ లేపుతున్నారు. చెప్పాలంటే భారీ హైపే లేపుతున్నారు భయ్య మూవీ టీం వాళ్ళు అనమాట. అయితే సాంగ్స్ అన్నీ అనమాట కొద్దిగా దేవరా మూవీకే ప్లస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏ మూవీకి హైప్ ఎక్కువ ఉందనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి ఫస్ట్లో హైప్ ఉండేది, కానీ ఇప్పుడైతే హైప్ లేదు. అది కొద్దిగా డిసప్పాయింటింగ్ విషయం. ఇప్పుడు అనమాట మనం మాట్లాడుకునేది ఎన్టీఆర్ అన్న దేవరా మూవీకి ప్రొడ్యూసింగ్ చేస్తుంది కొత్త వాళ్ళు అనమాట, యువసుధ ఆర్ట్స్ వాళ్ళు అనమాట. అయితే గేమ్ చేంజర్ మూవీకి అనమాట దిల్ రాజు. ఎవరికి ఎక్కువ ఉందంటే కొద్దిగా దిల్ రాజు గారికే మార్కెట్ ఎక్కువ ఉంది. ఈ విషయంలో గేమ్ చేంజర్ మూవీకి అనమాట కొద్దిగా హైప్ అయితే ఉంది. ఇప్పుడు అనమాట ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే మాట్లాడుకుందాం భయ్య. అయితే దేవరా మూవీకి అనమాట శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ మరియు ఓటీటీ రైట్స్ దాని అందరి మాట థియేటర్ రైట్స్, నాన్ థియేటర్ రైట్స్ అనమాట అన్నిటికీ ఆయనకి భారీ బడ్జెట్ మొత్తమే వచ్చింది. చెప్పాలంటే 450 కోట్ల దాకా అయితే వచ్చింది భయ్య. దాని కారణంగా ఈ మూవీ కొద్దిగా ముందొస్తే ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ చూడాలంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. అది ఎలా స్టార్ట్ చేస్తారంటే డైరెక్టర్ శంకర్ గారు దిల్ రాజు గారు చెబితే అప్పుడు స్టార్ట్ చేస్తారంట. దానివల్ల ఈ మూవీ కొద్దిగా డల్గా అయితే ఉంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ. దాని తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునేది అనమాట 2 మూవీస్ ఉంటే ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది మాత్రం మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ అనమాట దేవరా మూవీలో వచ్చి సెప్టెంబర్ 10th అయితే ట్రైలర్ అయితే వస్తుంది. ట్రైలర్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. దాని తర్వాత మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అది కూడా తెలియట్లేదు భయ్య. అదే కాకుండా దేవరా మూవీకి ప్లస్ ఏంటంటే ఇప్పుడు రిలీజ్ అనమాట సెప్టెంబర్ 27. దాని తర్వాత గాంధీ జయంతి ఉంది, దాని తర్వాత దసరా సెలవులు వరుసగా వీకెండ్ ఉంది. వరుసగా అనమాట పాజిటివ్ నెట్స్ అనమాట దేవరా మూవీకి అయితే ఉంది. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీకి అది భారీ కలెక్షన్ వసూలు చేసే అవకాశం పెంచుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ మాట్లాడుకుంటే దానికి ఉన్నాయి వీకెండ్ ఉంది, అలాగే క్రిస్మస్ ఉంది, దాని తర్వాత ఈ న్యూ ఇయర్ ఉంది, దాని తర్వాత సంక్రాంతి అనమాట పెద్ద మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అవి కొద్దిగా మైనస్ అవుతున్నాయి. 2 మూవీస్కి అనమాట ఈ విధంగా మంచి కంపారిజన్ ఉంది. చెప్పాలంటే మంచి పోటీ ఉంది ఈ విషయానికి. అవి కూడా భారీ కలెక్షన్ వసూలు చేసే అవకాశం ఉంది. ఇక 2 మూవీస్లో ఏ మూవీ బెటర్ అనేది మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.